నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను సంగీత. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఢీకొట్టబోతున్నాడా అనే ప్రశ్న తెలుగు ఫిలిం నగర్ వర్గాల్లో చర్చకు దారితీసింది. వాస్తవానికి మెగా కుటుంబానికి అల్లు అర్జున్ కు మధ్య దూరం పెరిగిన సంగతి తెలిసిందే. అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలు కాస్త ఎన్నికల సమయంలో తీవ్రంగా విభేదించే స్థాయికి చేరాయి. దీనికి కారణం నంద్యాల నుండి పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతు ఇవ్వడమే కాదు, స్వయంగా తన సతీమణితో కలిసి నంద్యాల వెళ్లి మరీ మద్దతు పలికారు. అదే సమయంలో పిఠాపురం నుండి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ తరపున బన్నీ తండ్రి అల్లు అరవింద్ తో సహా మెగా కుటుంబ సభ్యులంతా అక్కడికి వెళ్లి స్వయంగా ప్రచారంలో పాల్గొన్నారు. బన్నీ మాత్రం ట్వీట్ తో సరిపెట్టారు. దీంతో పవన్ అభిమానులు ఒక్కసారిగా అల్లు అర్జున్ పై బగ్గుమన్నారు. పవన్ విజయం సాధించిన తర్వాత కూడా బన్నీ మళ్లీ ట్వీట్ తో సరిపెట్టారు. దీంతో మెగా కుటుంబానికి అల్లు అర్జున్ కు మధ్య ఉన్న విభేదాలు తిరిగి కలిసిపోలేనంత దూరాన్ని చేరుకున్నాయి. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమా షూటింగ్స్ లో పాల్గొన్నారు. తాజాగా హరిహర వీరమల్లు నిర్మాత ఎం రత్నం మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ 3 వారాలు డేట్లు ఇస్తే వీరమల్లును డిసెంబర్లో విడుదల చేస్తామని ప్రకటించారు. డిసెంబర్ 6వ తేదీన పుష్ప 2 విడుదల కాబోతుంది. ఆగస్టు 15న విడుదల కావాల్సిన ఈ సినిమా ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో విడుదల చేస్తే పరాజయం పాలవుతుందనే అనుమానంతో నిర్మాత, దర్శకులు డిసెంబర్ 6కు వాయిదా వేశారు. ఈ సినిమా రాకపోవడంతో సన్నివేశాలను దర్శకుడు సుకుమార్ మళ్లీ తీస్తున్నారని చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ డిసెంబర్లో హరిహరమల్లు విడుదలైతే తన చిన్న మామయ్య డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ బన్నీ ఢీకొట్టబోతున్నాడని తెలుగు సినీ పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.